హలో అండి, వెల్కమ్ టు 6 of 1 ఛానల్. ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అసలు థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్లోంచి వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫోర్స్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీలో అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తే అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. అంటే ఒక న్యూ బిగినింగ్ కూడా కనిపిస్తుంది. అంటే మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు, మ్యారీడ్ లైఫ్ కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక నెగిటివ్ కార్డ్ అయితే వచ్చింది, డెవిల్ కార్డ్. అంటే మీ పర్సన్ని ఎవరో బ్యాడ్ హ్యాబిట్స్ వైపు, రాంగ్ ట్రాక్ మీద ఫోర్స్ చేస్తున్నారు అటు వెళ్ళటానికి. మళ్ళీ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే జనరల్గా వీళ్ళకి ఉంటాయి, ఎక్కువ జెంట్స్కి ఎక్కువ ఉంటాయి, లేడీస్కి కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి తక్కువే ఉంటాయి బ్యాడ్ హ్యాబిట్స్. కాబట్టి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎవరో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో ఎవరైనా వాళ్ళతో క్లోజ్గా ఉండేవాళ్ళు కానీ బ్యాడ్ హ్యాబిట్స్ వైపు మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అంటే మీ పర్సన్ ఇలాగా లోన్లీగా ఉండడం, సాడ్గా ఉండడం గమనించి మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నారు. నడు అక్కడికి వెళ్దాము, అక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది మనకి, ఇటు వెళ్దాం నడు, అటు వెళ్దాం నడు, నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తాను నడు, అలాంటివన్నీ చూపిస్తున్నారు. కానీ మీ పర్సన్ మాత్రం ఏ ఫీలింగ్లో ఉన్నారంటే, ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటే మళ్ళీ నా లైఫ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాను ఈ ట్రామాలోంచి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను అన్న భయంలో మీ పర్సన్ ఉన్నారు. రీయూనియన్ అయితే త్వరలోనే జరగబోతుంది. నేను చెప్పాను కదా, May 19th నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమందికి May 19th లోపే జరుగుతుంది, కొంతమందికి ఈ వీక్లో, కొంతమంది నెక్స్ట్ వీక్, అలా. వృషభ రాశి, తులారాశి అండ్ మీనరాశి వీళ్ళకి ఈ ఫస్ట్ వీక్లోనే మీ పర్సన్ మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయడం, అన్ని విషయాలు డిస్కస్ చేయడం లాంటివి జరుగుతుంది. ఎవరు మీ పాత ఫ్రెండ్స్, పాస్ట్లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు మళ్ళీ మీ లైఫ్లోకి రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ మీ లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 7 and 8. ఇవి మీ బర్త్డే డేట్స్ అవ్వచ్చు, మీ లక్కీ డేట్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్స్ అవ్వచ్చు. మీరు ఎవరైతే అన్బ్లాక్ చేస్తున్నాయో మీ నంబర్స్ ఎవరైతే అలాంటి వాళ్ళు మీరు పదే పదే మీ పర్సన్ రిప్లై ఇవ్వకపోయినా మెసేజెస్ చేయకండి. ఎందుకంటే డిస్ట్రాక్ట్ అయిపోయే అవకాశం ఉంది. అంటే ఇన్ కేస్ మీ పర్సన్ పనిలో ఉన్నా, ఇంకేదైనా ఉన్నా డిస్ట్రాక్ట్ అయిపోయి ఇంకేదో ఆలోచించే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కొంచెం స్పేస్ కావాలి, కొంచెం లోన్లీగా వదిలేసేయండి అన్న సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. కాబట్టి అలానే ఉండనివ్వండి. ఈ టైంలో మీరు చేయొద్దు మెసేజ్. తను మీ పర్సన్ మెసేజ్ చేసే వరకు, కాల్ చేసే వరకు వెయిట్ చేయండి, ఇంక ఇప్పుడు చేయొద్దు. అక్కడ మీ పర్సన్కి చూస్తే మళ్ళీ ఏదో హెల్త్ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. మీరు మాత్రం చాలా బిజీ ఉన్నారు, మీ వర్క్ బిజీ. ఇంకా మీ హెల్త్ అయితే బాగానే ఉంది. ఇక్కడ మీ పర్సన్ హెల్త్ బాగాలేదు, ప్లస్ వర్క్ లోడ్ ఎక్కువ ఉంది అక్కడ మీ పర్సన్ విషయంలో. పూర్వజన్మ బంధం ఏదో ఉంది అని అనుకుంటున్నారు మీ పర్సన్. మీ ఇద్దరి మధ్య ఉన్న
బంధం. థర్డ్ పార్టీ అయితే అదొక పాసింగ్ క్లౌడ్ లాంటిది అని రియలైజ్ అయ్యారు. అక్కడ మీ థర్డ్ పార్టీ కూడా, మీ మధ్య ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్కి మళ్ళీ దగ్గర అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు ఏదో రకంగా. అంటే పేరెంట్స్కి చెప్పడం, పేరెంట్స్కి అపాలజీ చెప్పి మళ్ళీ దగ్గర అవుదామని చూడడం, అలా ట్రై చేస్తున్నారు మళ్ళీ. బట్ మీ పర్సన్ అయితే అలాంటివన్నీ యాక్సెప్ట్ చేసే స్టేజ్లో అయితే లేరు. ఒకసారి రిలేషన్ కట్ అయితే ఇంకా మళ్ళీ అటు వెళ్ళరు మీ పర్సన్. అలాంటి టైప్. అంటే మీ పర్సన్ని చీట్ చేశారు కాబట్టి థర్డ్ పార్టీ అటు వెళ్ళే ఉద్దేశం లేదు. మీరు మీ పర్సన్ని చీట్ చేయలేదు, మీ పర్సన్ కూడా మిమ్మల్ని చీట్ చేయలేదు. కాబట్టి మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని చూస్తున్నారు. ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ మధ్య ఏమైనా డిస్కషన్స్ జరగడం, మళ్ళీ మీ పర్సన్ వెళ్ళి వాళ్ళతో ఈ విషయాలు డిస్కస్ చేయడం మీ రిలేషన్షిప్ కోసం. అసలు ఈ రిలేషన్షిప్ మాకు మధ్య ఉన్న రిలేషన్ కరెక్టేనా, ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చా, నేను ఇలా ఇన్సల్ట్ చేశాను, ఇప్పుడు నెక్స్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలి మళ్ళీ, ఇలాంటి విషయాలన్నీ మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్తో, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్లో వాళ్ళు కూడా క్లోజ్గా ఉంటారు ఫ్రెండ్లీగా, అలాంటి వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది తీసుకుంటున్నారు. అంటే ఎందుకు అంటే ఇక్కడ చాలామంది ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది. అంటే మీ పర్సన్కి మీకు మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది. వాళ్ళు పాజిటివ్గానే ఇస్తున్నారు ఒపీనియన్ అయితే. ఎందుకంటే మీ పర్సన్ ఎలాగో కొంచెం అమాయకంగా ఉండే టైప్, అలా పెంచారు మీ పర్సన్ని. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా, రిలేటివ్స్ అందరికీ కూడా తెలుసు మీ పర్సన్ ఎలాంటి పర్సనో. సో వాళ్ళు కూడా మీకు ఫేవరబుల్గా మాట్లాడుతున్నారు. అంటే మీ తరపు నుంచి మాట్లాడుతున్నట్టుగా ఒపీనియన్ చెప్తున్నారు వాళ్ళు. అంటే ఈ రిలేషన్షిప్ నీకు కరెక్ట్గా ఉంటుంది, లైఫ్ పార్ట్నర్ అంటే ఇలా ఉండాలి అని వాళ్ళు కూడా చెప్తున్నారు. మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉంది మీ పర్సన్కి. ఎలా అంటే ఎలాంటి సిచ్యుయేషన్ అయినా హ్యాండిల్ చేసేస్తారు, అన్నీ సంభాళించేస్తారు సింగిల్గా, టీం వర్క్ అక్కర్లేదు, వన్ మ్యాన్ ఆర్మీ అనమాట మీరు. అలా అని మీ పర్సన్ ఒపీనియన్ మీ మీద మంచి ఇంప్రెషన్ అనమాట మీ మీద పడింది. ఫస్ట్ టైమే మిమ్మల్ని అబ్జర్వ్ చేసినప్పుడు మీ మీద పడిన ఇంప్రెషన్, అందంగా ఉంటారు, ఇంకా ఎలాంటి వర్క్ ఇచ్చినా కంగారు పడకుండా చేసేస్తారు, ఆఫీస్ వర్క్ అవని, ఇంట్లో పనులు అవనివ్వండి, ఏదైనా కూడా సింగిల్గా హ్యాండిల్ చేసేంత శక్తి ఉంది మీకు, కెపాసిటీ ఉంది అన్న ఒపీనియన్ పడింది మీ పైన మీ పర్సన్కి. సో అసలు లైఫ్ పార్ట్నర్ అంటే ఇలానే ఉండాలి, ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉండాలి, అవసరానికి ఆదుకునే వాళ్ళు ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ మీలో చూసారు కాబట్టి మీతోనే మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారీడ్ లైఫ్ మీతోనే ఉండాలి అని డిసైడ్ అయ్యారు. సో మీ పర్సన్ దగ్గర నుంచి వచ్చే మెసేజ్ కోసం కానీ కాల్ కోసం కానీ వెయిట్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకుంటే, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో. అండ్ నా హస్బెండ్ కోసం చెప్పండి, మా వైఫ్ కోసం చెప్పండి అని కామెంట్స్, ఇంకా ఛార్జెస్ ఎంత అని కామెంట్ బాక్స్లో దయచేసి పెట్టకండి. నాకు డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఆ మెసేజెస్, నేను రిప్లై ఇస్తాను డైరెక్ట్గా. కామెంట్ బాక్స్లో నేను అలాంటి వాటికి రిప్లై ఇవ్వను. సో రీడింగ్ కనుక రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.